కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం రేపిన మహిళల అక్రమ రవాణా కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. కేసుకు సంబంధం ఉన్న కానిస్టేబుల్ హరిదాసుపై చర్యలు తీసుకున్నారు. హరిదాసును పోలీస్ శాఖ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఉన్నతాధికారులు. గిరిజన గ్రామాల్లో అమ్మాయిలు ఒక్కొక్కరు కనిపించకుండా పోవడంతో మహిళల అక్రమ రవాణా దందా బయటకు వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో కేసుపై స్పెషల్ టీంతో విచారణ చేపట్టారు అధికారులు. 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో 5 మహిళలు కూడా ఉన్నారని చెప్పారు పోలీసులు. వీరు దళారుల సాయంతో లక్ష 30,000కు గిరిజన యువతులను ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి అమ్మేసినట్టు గుర్తించారు. సో 11th ఈ నెల 11th రోజు మా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ వాటికొద్ది మండలం నుంచి వచ్చిందనమాట. సో ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు సంవత్సరం నుంచి మిస్సింగ్ అని చెప్పింది. సో సంవత్సరం నుంచి ఎందుకు మిస్ అవుతున్నారు అంటే చెప్పడానికి దానికి అతని దగ్గర సరైన కారణం లేదు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాకు వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు ఒకటి దొరికింది. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉండే అండ్ ఆ ఫోన్ నెంబర్ని మేము లొకేషన్ ద్వారా మేము ట్రేస్ చేస్తే ఆ పర్టికులర్ నంబర్ మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. అండ్ కాల్ చేసిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే మిస్సింగ్ అని చెప్పామో ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ వెంటనే మేము ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ నుంచి ఒక టీంని పంపించి అక్కడ ఉన్న అమ్మాయిని మేము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఆ అమ్మాయిని మాట్లాడే తరుణంలో ఏమని తెలిసిందంటే హరిదాస్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ పీసీ ఇన్ చింతమానపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాము. అతను పెళ్ళి అనే ఒక ముసుగుతో వేరే సుజాత అనే ఇంకొక శివుడితోటి కలిసి ఆ అమ్మాయిని మధ్యప్రదేశ్లో వేరే ఇంకొకరికి అమ్మేయడం జరిగింది. సో అలా అమ్మేయడం వల్ల ఆ అమ్మాయి అక్కడే గత సంవత్సరం నుంచి అక్కడే ఇరుక్కుంది. సో మేము ఆ అమ్మాయిని రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఈ హరిదాసుని సుజాతని వీళ్ళందరినీ కూడా పట్టుకున్నాము. సో మహిళల అక్రమ రవాణా కేసుకు సంబంధించి డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ప్రధానంగా కొమరంభీం జిల్లాలో ఆదివాసీ మహిళల అమ్మకంపై పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఆదివాసీ మహిళలను అమ్మారో ఆ బ్రోకర్లు, అదేవిధంగా దళారులను పట్టుకోవడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా టీంలు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరూ కూడా పట్టుకున్నారు. ముఖ్యంగా 10 మంది నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న నిందితుల్లో ఏదైతే కొమరంభీం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ కు ఎక్కడైతే జ్వాలా ప్రాంతం ఉందో అక్కడికి అమ్మిన ఆ ప్రాంతంలో నిందితులు కూడా ఉన్నారు. అయితే ఇందులో ఒక సస్పెండెడ్ కానిస్టేబుల్ కూడా హరిదాస్ అనే వ్యక్తి ఉన్నారు. ఆ కానిస్టేబుల్ ఈ రోజు కూడా సర్వీస్ ఫ్రమ్ రిమూవ్ ఈ రోజు సర్వీస్ నుంచి కూడా తొలగించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి గత 3 ఏళ్ల కాలంలో 300 మంది ఏదైతే 7 మంది మిస్సింగ్ అయితే అందులో అనేక మంది కూడా ఎవరైతే గుర్తించడం జరిగింది, అదేవిధంగా వాళ్ళ ఇంటికి చేర్చడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో 2 మహిళలు మహారాష్ట్ర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్ కు వెళ్లిన మిస్సింగ్ పై విచారణ జరపడంతో ఏదైతే ఈ అమ్మకాల దందా బయటపడింది. ప్రధానంగా ఒక మహిళను 1,10,000 రూపాయలకు, మరొక మహిళను 1,30,000కు అమ్మిన ఘటన బయటపడడంతో దీనిపై పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుల్ని పట్టుకున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టమని పోలీసులు చెప్తున్నారు. సూర్య.